హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మీకు ఇంతకుముందుకు చెప్పాను కదా, బోరబండలో నల్ల పోచమ్మ బోనాలు ఉన్నాయని చెప్పేసి. ఇది అదే వీడియో అని చెప్పన్నట్టు. అయితే ఇక మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఇట్లా బోరబండలో ఇట్లా మేము బోనాలు తీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందుకే ఈ వీడియో అయితే మీకు మొత్తం చూపిద్దామని చెప్పేసి స్పెషల్గా అయితే మన యూట్యూబర్స్ కోసం అయితే మంచిగా మొన్న అయితే లైవ్ ఒకసారి పెట్టేసిన, ఆ లైవ్ కూడా మీరు చూసి ఉంటారు. అయితే ఈ వీడియో మొత్తం మేము బోనం ఎత్తుకొని నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే టెంపుల్ దాకా వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం మీరు చూడొచ్చు. మధ్యలో వెళ్ళేటప్పుడు అయితే కింద ఇక్కడ రైల్వే ట్రాక్ కింద అయితే మొత్తం డ్రైనేజ్ అయితే క్లీన్ చేస్తున్నారు చూడండి. అంటే మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పి అన్నట్టు. దాని పక్క నుండి అయితే మేము వెళ్తున్నాం. మాకైతే లేట్ కావద్దని చెప్పేసి ఇప్పటికే లేట్ అయిపోయింది. అయితే మన వాళ్ళందరూ అయితే ఇక్కడ దాని పక్క నుంచి వెళ్ళేటప్పుడు అయితే ముక్కు మూసుకొని అయితే వెళ్తున్నారని చెప్పి అన్నట్టు. చాలా ఇబ్బంది ఉంటుంది కదా స్మెల్ గురించి అయితే కిందికి మీ సైడ్ అయితే మొత్తం ఇది డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారు కాబట్టి బ్లాక్ చేసారు. అందుకే మనకు కొద్దిగా నడవడానికి అయితే వీలుగా మంచిగా సౌకర్యంగా ఉందని చెప్పినట్టు. అందరు చూడండి ఎంత యాస్ట్గా నడుస్తున్నారు. ఎందుకని చెప్పాలంటే ఖచ్చితంగా 3 నుంచి 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అందుకే కొంచెం యాస్ట్కి అయితే వస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారని చెప్పేసి అక్కడైతే మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడ బండి అడ్డం పెట్టారు కదా. మొత్తానికైతే మనం అయితే పక్క నుంచి సేఫ్గా మంచిగా నీట్గా అయితే రావడం అయితే జరిగింది. మేమైతే ఈ వీడియో తీయడానికి అయితే అక్కడ కాసేపు అయితే ఆగాము. కాకపోతే మా వాళ్ళు అయితే మమ్మల్ని చూసుకోకుండా అయితే ముందుకు వెళ్ళిపోయారు టెంపుల్ దగ్గరికి అయితే. మేము కూడా తొందరగా వెళ్ళాలి కాబట్టి అయితే ఉరుక్కుంటూ అయితే వెళ్తున్నాం.
ఇక్కడైతే గీతని చూడండి, లోపలికి వెళ్ళకు అంత రష్ ఉందని చెప్పానంగా కూడా మధ్యలో ఇరుక్కుంటూ అయితే అమ్మవారిని అయితే చూడడానికి అయితే వెళ్తా అని చెప్పేసి పట్టుపట్టు అయితే వెళ్తుంది. మొత్తానికైతే బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఇక పక్క పంట వచ్చేసి చల్లదనం కోసం అయితే కూల్ డ్రింక్ అయితే తీసుకొని తాగుతున్నాం. మధ్యలో గీతకు ఒకటి చిన్న సపరేట్ కొనిస్తే అదేమో గీత దగ్గర గుంజుకొని అయితే మొత్తం అయితే తాగేస్తుంది. చూడండి, ఎవరికి ఇవ్వమన్నా కానీ ఇవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు మంచిగా తీసి పెడతాను చెప్పి అనుకున్నాను, కాకపోతే ఫ్యామిలీతో రావడం వల్ల అలాగే ఎండ కూడా కొంచెం ఎక్కువ కొట్టింది. అందుకే మొబైల్ అయితే ఎక్కువ గరం అయితే అయింది అన్నట్టు. అందుకే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి యాడ్ చేసి అయితే ఇట్లా పెట్టిన, ఏమనుకోకండి. మళ్ళీ వచ్చేసరికి అయితే కొంచెం మంచిగా తీస్తా, ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నా కాబట్టి అప్పుడప్పుడు మంచి మంచి వీడియోస్ తీసుకుంటే పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాయ్ అందరికీ.